ఇక్కడ మంత్రి లోకేష్ గారు తలుపుకుని మెరడం చాలా మంది నోర్లు మూయించారు, అవాక్కయ్యారు. ఇప్పుడు జనరల్గా ఏదో రష్మిక విజయ్ దేవరకొండ పెళ్ళి అయింది అంటే వస్తారేమో, లేదా అక్కడ తలపతి విజయ్ పెళ్ళో లేకపోతే ఇంకెవరి పెళ్ళో, ఏదో రజనీకాంత్ గారు అమ్మాయి పెళ్ళో అంటే ఓకే, లేదా ఒక కేంద్ర మంత్రి కుమారుడు కేంద్ర మంత్రి కొడుకు పెళ్ళి అని అంటే ఓకే. కానీ ఇక్కడ సచిన్ టెండూల్కర్ అంటే రాజకీయాలకి పరిమితం అతీతుడు, ఆయన రాజకీయాలతో సంబంధం లేదు, పైగా ఎటువంటి వివాదాలు లేవు, ఆయన మీద వివాద రహితుడు సచిన్ టెండూల్కర్ అంటే అంత ఇష్టం అందరికి. సో ఆయన కుమారుడు పెళ్లికి లోకేష్ గారు ప్రత్యక్షమవడం అనేది అబ్బా వీళ్ళకి సంబంధం ఏంటి, బా సచిన్ పెళ్లికి లోకేష్ వెళ్ళారా, ఏదో జరిగిందిరా. ఇప్పుడు ఈ సోకాల్డ్ లోకల్గా ఉండి ఆయన మీద బురద జల్లేసి లోకేష్ గారికి సరిగ్గా మాట్లాడమే రాదు, పప్పు గిప్పోడు పేర్లు పెట్టేసి ఎన్ని విమర్శ చేసిన అందరికి ఇప్పుడు ఒక్కసారి ఆ పెళ్లి వేడుకలో చూస్తే అవాక్క ఇప్పుడు ఒక్కొక్కరికి నోట మాట పడిపోయిందంట. ఎందుకు, పెళ్లికి వెళ్ళడమే కాకుండా ముఖేష్ గారు కోరొచ్చి లోకేష్ గారిని పలకరించడం, ఆయనతో చాలాసేపు ముచ్చరించడం, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వెంటనే జైషా గారు రావడం. జైషా గారు అంటే బీసీసీఐ ఐసీసీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది, మన అమిత్ షా గారు అబ్బాయి. అంటే ఏ రేంజ్ వాళ్ళు వీళ్ళంతా, వాళ్ళు సాదాసీదాగా చిన్న చిత్తగా ఊర్లో పెళ్లిళ్ళకి లేదంటే వీధిలో పెళ్లిళ్ళకి వచ్చే మనుషులు కాదు, అంత బిజీ పర్సన్స్. వాళ్ళు లోకేష్ గారి దగ్గరకు వచ్చి చాలాసేపు మాట్లాడి డిస్కస్ చేసి ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి కెమెరా అంతా కూడా వాళ్ళ మీద రావడం. అసలు పెళ్లి కొడుకు అర్జున్ టెండూల్కర్ అక్కడ ఉన్నాడు, ఆయన భార్య సానియా అక్కడ ఉంది, సచిన్ టెండూల్కర్ క్రికెట్ గాడు. అంటే వీళ్ళు సంభాషణ వచ్చేసరికి కెమెరా వ్యూ అంతా వీళ్ళ మీద ఉందంట. అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలియచ్చు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలియచ్చు ఇండియా వైడ్గా. బట్ లోకేష్ ఓకే నాయుడుజీ అబ్బాయి లేదా ఏపీ ఒక మంత్రి అని ఒక ఇమేజ్ ఎట్లా సాధ్యం?